హాయ్ మామ, ఈరోజు మన సోలార్ సిస్టమ్ అయితే స్మాచ్ చేసేస్తున్నా. మామ నేను ఇప్పుడు స్పేస్ మీదకి వెళ్ళిపోతా. అది కూడా ఫ్లైట్ కాదు, రాకెట్ కాదు, కైట్ మీద వెళ్ళిపోతా. కైట్ మీద వెళ్ళిపోతా. మామ నా గాలిపట్ మీద రెడీ అయిపోయింది. నేనైతే స్పేస్ లోకి అయితే వెళ్ళిపోతున్నా. బాయ్ మామ. స్పేస్ మొత్తం చీకటికి ఉంది, కరెంట్ లేదు అనుకుంటా. ఆగండి ఒకసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తా. ఇదే మామ మన ఎర్త్. అక్కడ స్ట్రైట్గా ఎర్రగా ఉన్నట్టు చూడండి మామ, అదే మన సన్. మామ మళ్ళీ చెప్తున్నా, ఈ డ్రోన్తో అయితే తీయలేదు, నేను డైరెక్ట్గా లైవ్ వీడియో షూట్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ కనిపిస్తున్న నా అస్త్రాలు మామ, అవే బ్రహ్మాస్త్రాలు. మామ సోలార్ సిస్టంలో ఎర్త్తో పాటు మిగతా ప్లానెట్స్ లేవేంటి అనుకుంటున్నారా? నేనే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చాను మామ, గోవా ట్రిప్కి వెళ్ళారు. మామ సైడ్ కనిపిస్తున్నాయి అవన్నీ నా అస్త్రాలు మామ. నేనైతే ఇప్పుడు చిన్న చిన్న రాళ్ళు వేసాను, అంటే స్పేస్ చేశాక అంత ప్రెజర్ ఉంటుంది. మామ చూడండి మామ, ఎర్త్కి చిన్న చిన్న కన్నాలు పడ్డాయి, అవి అయితే నేను తర్వాత కప్పాలి. దీంతో పని అయ్యలేదు, నెక్స్ట్ అస్త్రం వేద్దాం మామ. ఈసారి కొంచెం పెద్ద బండర వేద్దాం మామ. చూడండి మామ, చిన్న పెద్ద బండర వేస్తే అంత పెద్ద ప్రెజర్ క్రియేట్ చేసిందో కింద. మామ నాకు డౌట్, అక్కడే హిమాలయస్ కదా, అక్కడున్న ఐస్ అయితే కరిగిపోద్ది అంటారా? సరే మామ, నెక్స్ట్ కొన్ని పిడుగులు వేద్దాం మామ. చూడండి మామ, ఎంత పెద్ద డిస్ట్రక్షన్ చేస్తున్నామో. అక్కడ సైడ్ కనిపిస్తున్న బ్లూ కలర్ అవన్నీ బతుకున్న వాళ్ళు మామ, రెడ్ కలర్ అవన్నీ చనిపోయిన వాళ్ళు మామ. అదే కొంచెం స్లో మోషన్లో చూద్దాం రండి మామ. ప్రజెంట్ ఇప్పుడు ఎర్త్ సిచ్యువేషన్ ఇలా ఉంది మామ. ఇంకొంచెం డోస్ పెంచుదాం, ఇంకెలా అవుద్దో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వానపాములు నొక్కుదాం మామ, అవి ఎంత డిస్ట్రక్షన్ చేస్తే చూద్దాం. ఇప్పుడు వానపాము అయితే స్పేస్లో నుంచి ఎర్త్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మామ. చూడండి స్లో మోషన్లో పెట్టాను మళ్ళీ. ఇప్పుడు ఆ వానపాము అయితే ఎర్త్ లోపల ఉన్న మొత్తాన్ని అయితే తవ్వేస్తుంది మామ. ఎర్త్ లోపల ఉన్న బంగారం కావాలంటే నాకు డిఎం చేయండి మామ, తక్కువ రేటుకి ఇప్పిస్తా. ఇప్పుడు అది ఇంకా లోపల వర్క్ చేస్తుంది మామ, చూద్దాం ఎంత వర్క్ చేస్తుందో. నెక్స్ట్ ఇప్పుడు వెల్డింగ్ చేద్దాం మామ, బాగు చేయడానికి కాదు, కొంచెం చెడతవ్వడానికి. మామ నాకు డౌట్, ఈ సడన్గా మూడు వచ్చి మన ఎర్త్కి వెళ్ళి దిక్కుంటే ఏం చేస్తుంది అంటారు? బాబు ఫిజిక్స్ స్టూడెంట్స్ కొంచెం పక్కెళ్ళండి అమ్మ. లోపలికైతే వెళ్ళిపోయింది మామ. ఏమో లోపల ఇంకేముందో, అది కూడా బంగారం కోసం వెళ్ళింది కదా లోపలికి. ఆ మూన్ బయటికి రాలేదు కాబట్టి ఇంకో మూన్ అయితే లోపలికి మళ్ళీ పంపిద్దాం మామ, అది ఏం చేస్తుందో చూద్దాం. ఇంత పెద్ద ఎఫెక్ట్ చూపించిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒక 2 మూలను అయితే మళ్ళీ లోపలికి పంపిస్తాం మామ. మీరు కూడా ఈ యాప్ని వాడదాం అనుకుంటున్నారా? అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి అయితే సోలార్ స్మాష్ అని క్లిక్ చేయండి, దాంట్లో అయితే యాప్ వస్తుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం అయితే అండర్ గ్రౌండ్ తవ్వుదాం మామ, అంటే వేరే ప్లాంట్కి వెళ్ళిపోవడానికి డైరెక్ట్గా. మామ మీకు బోర్వెల్ కావాలంటే నాకు డిఎం చేయండి మామ, ఈ మిషన్ మీకు పంపిస్తా. మామ ఎందుకు ఒక రియలైజేషన్ కొద్దాం, మీరు నాకు ఒక సబ్స్క్రైబర్ ఇస్తే నేనైతే సోలార్ సిస్టమ్ నీట్గా చేస్తా. మామ ఎర్త్ని బాగు చేయడానికి అయితే మనమైతే శాసనాల గ్రంథం తెప్పించి అయితే ఎర్త్ని అయితే మళ్ళీ రీమేక్ చేస్తున్నాం మామ. సూది మందుకు వచ్చగానే మళ్ళీ ఎర్త్ అయితే నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసింది, రీమేక్ అయితే అయిపోతుంది. ఆగండి మామ, ఎర్త్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి అయితే వచ్చేసింది. చూడండి అక్కడ బ్లూ కలర్ ఉన్న వాళ్ళు అందరూ బతికిన వాళ్ళు, రెడ్ కలర్ ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు. మామ ఎవరు ఇప్పుడు ఒక అన్సబ్స్క్రైబ్ కొట్టాడు, ఆడి వల్ల నాకు ఇప్పుడు పిచ్చ కోపం వస్తుంది. నేనైతే ఇప్పుడు సోలార్ సిస్టమ్ అయితే బ్లాస్ట్ చేస్తా మామ. ఇప్పుడైతే నేను సోలార్ సిస్టమ్ మొత్తాన్ని అయితే డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈజీగా చేద్దామని అయితే నేను సన్ అయితే బ్లాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సన్ బ్లాస్ట్ చేస్తే సోలార్ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అయితే అయిపోతుంది. ఓన్లీ వన్స్, ఫస్ట్ సక్. బాయ్ మామ, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.